నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలుగు మహిళ స్వర్ణలత ఆధ్వర్యంలో పేర్ని నాని ఇంటి ముట్టడికి ప్రయత్నం చేయగా చిలకలపూడి పోలీసులు భగ్నం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని నివాసం సమీపంలో రామానాయుడు పేట సెంటర్లో తెలుగు మహిళలు నాని వ్యాఖ్యలపై వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టుల వాక్ శుద్ధి సరిగా లేకపోతే దేహశుద్ధి తప్పదని హెచ్చరిస్తూ తెలుగు మహిళలు చీపురులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనేని ఇందిర, యార్లగడ్డ సుచిత్ర, పాలపర్తి పద్మజ, లంకిశెట్టి నీరజ, వసంతకుమారి, కొల్లు రమ్య, లతీపు నీసా, లక్ష్మి, బాలిశెట్టి హైమావతి, కరెడ్ల సుశీల, అంకమ్మ, మాదాల సునీత, నూర్జహాన్తో పాటు పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు. గత 4 రోజుల్లో మరి బందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గాని, అతని కుమారుడు కిట్టు గాని, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని గాని, అదే చంద్రబాబు నాయుడు గారిని గాని, మరి లోకేష్ బాబు గారిని గాని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, యువతను రెచ్చగొట్టే విధంగా మరి ఇతర నియోజకవర్గాలు వచ్చి కూడా మరి యువతని రెచ్చగొట్టి అల్లర్లు జరిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి నిరసనగా ఈ రోజు రామానాయుడు బందర్లో మరి జిల్లా మహిళలందరం కూడా కలిసి ఈ రోజున మరి చీపులతో తండ్రి కొడుకులు ఇద్దరికి, పేర్ని నానికి, పేర్ని కిట్టుకి కూడా వాక్ శుద్ధి లేకపోతే దేహశుద్ధి జరుగుతుందని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. ఇక్కడ చీపుర్లు పట్టుకుని ఏదైతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గనక మహిళలతో దేహశుద్ధి తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధివి, నీ తండ్రి ఒక మంత్రి, పేర్ని నాని తండ్రి ఒక మంత్రి, పేర్ని నాని మంత్రి, మరి ఇవాళ మరి తను గెలవడనే ఉద్దేశం మీద కొడుకు ఓడిపోతాడని కొడుకు నుంచో పెట్టి నువ్వు రాజకీయాల్లో రాజకీయ భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నప్పుడు చాలా సంస్కృతితో నువ్వు ఉండాలి తప్ప మరి నీ మాటలు పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నిన్న కొల్లు రవీంద్ర గారిని కూడా నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. కొల్లు రవీంద్ర గారు కానీ, లేదా లోకేష్ బాబు గారు కానీ, బాబు గారు కానీ ఎవరినైనా యారా ఒరే పోరే అని మాట్లాడారా? నీ భాష ఏంటయ్యా నాని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సమాజానికి మీరు ఏం చేద్దామని? అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది, ప్రజల సంక్షేమాన్ని కోరుతా ఉంది. మరి దాన్ని తప్పుదో పట్టిద్దామని నీ ఉద్దేశమా? లేకపోతే అల్లర్లు సృష్టించి నువ్వు సానుభూతిని పొంది నిన్నేమైనా అరెస్ట్ చేస్తే నువ్వు సానుభూతిని పొంది మరి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుదామని నీ ఉద్దేశమా? రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై విద్యుత్ భారాలు మోపడాన్ని వ్యతిరేకించి సామాన్యులకు అండగా ఉండాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజావేదిక ఆధ్వర్యంలో మచిలీపట్నం బుట్టాయిపేట జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఒప్పుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు మోడీకి సాగిలపడి ప్రజల ప్రయోజనాలను తుడిచిపెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం అదానీ నుంచి ముడుపులు తీసుకుని 25 సంవత్సరాల ఒప్పందంతో 1,00,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సదస్సుల నిర్వహణ, వీధి సమావేశాలు, ప్రదర్శనలు, విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసి ఉద్యోగుల సంఘ డివిజన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కళ్లెం వెంకటేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి లింగం ఫిలిప్, జిల్లా రైతు సంఘ కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, మత్స్య కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు, టైలర్స్ మచిలీపట్నం నగర అధ్యక్షుడు రామాంజనేయులు, సేటియు జిల్లా కోశాధికారి బూరసుబ్రహ్మణ్యం, ఒంటిపులి లక్ష్మణరావు, చీకిటి రాజేష్, సమరం, చిరువోలు జయరావు, మర్రపు పోలినాయుడు, మర్రపు పద్మావతి, కెవి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పెడన మండలం కూడూరు గ్రామంలో కృష్ణాజిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద ఇటీవల జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని ఖండిస్తూ చైర్పర్సన్ను పరామర్శించి మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్లు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు, అనంతపురం జిల్లా చైర్మన్ బోయ గిరిజమ్మ, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం రమణమ్మ, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ జల్లి సుభద్ర, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే సత్ప్రవర్తనతో ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి క్రమశిక్షణతో ముందుకు సాగాలని డీఎస్పీ సిహెచ్ రాజా అన్నారు. నిర్మలా కాన్వెంట్లో శక్తి బృందాలతో కలిసి డీఎస్పీ అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో పెరుగుతున్న నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. గుడ్, బ్యాడ్ టచ్లపై వివరించారు. పోక్సో, బాల్య వివాహాల చట్టాలపై మాట్లాడారు. సామాజిక మాధ్యమాలు వేదికగా జరుగుతున్న వైట్ కాలర్ నేరాల కట్టడికే ఫోన్ వినియోగంలో తొందరపాటు పోస్టింగ్లు చేయకూడదన్నారు. మహిళల భద్రతకు శక్తి యాప్ సాయం అందిస్తుందన్నారు. బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ఏదైనా గోప్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలనుకుంటే 100-112కు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చినకరగ్రహారంలో 46 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్న పోలీసు శిక్షణా కేంద్రానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్నారు. చాలా కాలంగా తపస్సుపూడి వద్ద పోలీసు శిక్షణా కేంద్రం నిర్వహించేవారు. కాగా ఆ ప్రాంతాన్ని పోర్టు నిర్మాణ ప్రాంతంగా గుర్తించడంతో కరగ్రహారంలో పోలీసు శిక్షణా కేంద్రానికి కలెక్టర్ డికే బాలాజీ, ఎస్పీ గంగాధరరావులు స్థలం కేటాయించారు. శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం ఎస్పీ ఆర్ గంగాధరరావు, ఏఎస్పీలు వివి నాయుడు, సత్యనారాయణ, డీఎస్పీ సిహెచ్ రాజా సందర్శించారు. హోంమంత్రి వస్తున్న దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి గోపి ఆధ్వర్యంలో బుధవారం మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుండి బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జి గోపి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రతి సమస్యను మధ్యవర్తి ద్వారా మధ్యవర్తిత్వం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవడం అనేది మన దేశం మూలల్లోనే ఉన్నది అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ కోర్టుల పరిధిలోని ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునేవారు తమ లాయర్లను సంప్రదించి సదరు కోర్టులకు అర్జీ పెట్టుకోవాలని తెలిపారు. మధ్యవర్తిత్వం ప్రోగ్రాం 90 రోజులు నిర్వహిస్తున్నామని, మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో కక్షిదారులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. మేరా యువ భారత్, మై భారత్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో బుధవారం పెడన పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కళాశాల విద్యార్థులు నాలెడ్జి కాంపిటీషన్స్ నిర్వహించారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏపీ మీడియా అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుట్టి కృష్ణప్రసాద్, ఎకనామిక్స్ లెక్చరర్ రాజ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ ఎంవి గంగాధర్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. గూడూరు మండలం పోలవరంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు 1500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 30 మెగా కంపెనీలు నిర్వహించిన ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి ప్రసంగించారు. ప్రతి 6 నెలలకు ఒక జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇందుకుగాను శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. 2026 డిసెంబరు నాటికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని, ఆ తరువాత పలు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయన్నారు. మచిలీపట్నంలో ఓడల నిర్మాణానికి గోవా ఫిషింగ్ కంపెనీ మచిలీపట్నంలో స్థలం కావాలని కోరారని, ఇందుకు ముఖ్యమంత్రి ఎంఓఈ చేసుకుంటున్నారన్నారు. విశాఖపట్నంకు చెందిన సింహాద్రి టీఎన్టీ కంపెనీ 10,000 కోట్లతో మచిలీపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాలు స్థలం కోరారని, ఈ ప్లాంట్ నిర్మిస్తే బందరులో అందరికీ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ, జాబ్ మేళా కేవలం ఉద్యోగాల కోసమే కాదని, జీవితాన్ని అందించే సమ్మేళనమన్నారు. మచిలీపట్నంలో మునుపెన్నడూ లేని విధంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ, 17న కరగ్రహారంలో 46 ఎకరాలలో నూతనంగా పోలీసు శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర హోంమంత్రి వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీడాప్ జెడిఎం సుమలత, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు, డిఆర్డీఏ పిడి హరిహరనాథ్, జిల్లా నైపుణ్యాలాభివృద్ధి అధికారి నరేష్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ లలిత, మెప్మా పిడి సాయిబాబు, మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుంచే నాని, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్, జనసేన నాయకులు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.